రామా, సగరుడు మరణించాడు. మంత్రులు, ప్రజలు అంశుమంతుణ్ణి రాజుగా చేశారు. మంచి పాలన చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. ఆయన కుమారుడు దిలీపుడు రాజ్యం కొడుక్కి అప్పగించి 32,000 సంవత్సరాలు హిమాలయాల్లో తపస్సు చేసి స్వర్గస్థుడైనాడు. దిలీపుడు రాజుగా తన 30,000 సంవత్సరాల ఏలుబడిలో ఎప్పుడూ మూడే ప్రశ్నలు: ఆ గంగను భూమికి ఎలా దించాలి, వారికి జలతర్పణ ఎలా ఇవ్వాలి, వారు తరించేది ఎలా? ఇవే ఆలోచనలు మనస్సును కుంగబెట్టాయి. తన కొడుకు భగీరథుడికి పట్టాభిషేకం చేశాడు. కానీ తాతల గురించి దిగులుతోనే మరణించాడు. బహుశా తండ్రిని దగ్గరగా చూసుంటాడేమో. భగీరథుడు గంగను భూమికి దించాలని నిర్ణయించుకున్నాడు. సంతానం లేకపోవడంతో రాజ్యం మంత్రులకు అప్పగించి గోకర్ణ క్షేత్రానికి తపస్సుకు వెళ్ళాడు. ఆహా, ఏమి దీక్ష అది! చేతులు పైకెత్తి జితేంద్రియుడై నెలకి ఒక్కసారే ఆహారం తీసుకుంటూ ఎండలు మండిపోయే ఎండాకాలంలో చుట్టూ 5 అగ్నిగుండాలు పెట్టుకుంటూ బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. అలా 1000 ఏళ్లు గడిచిపోయాయి. బ్రహ్మదేవుడు సంతోషించి దేవతలతో సహా అక్కడికి వచ్చి ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. భగీరథుడు కళ్ళు తెరిచి బ్రహ్మను చూస్తూ ఆనందించాడు. మా తాతలు సగరకుమారులకు జలతర్పణ చేసే అవకాశం ఇమ్మన్నాడు. గంగచే ఆ బూడిద కుప్పలు తడవాలని కోరుకున్నాడు. అలాగే తనకు సంతానం కూడా ప్రసాదించమని కోరుకున్నాడు. అతను కోరిక విన్న బ్రహ్మదేవుడు, భగీరథ, నీ కోరిక చాలా గొప్పది, అంతే కష్టమైనది కూడా. స్వర్గం నుండి గంగ భూమి మీద పడితే ఈ భూమి భరించలేదు. గంగను భరించాలంటే శివుడొక్కడే సమర్థుడు. ఆయనే ఈ పనికి పూనుకోవాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంత తపస్సు చేస్తే ఆయనొచ్చి శివుణ్ణి అడగమంటాడేంటి? బహుశా ఇవ్వడం ఇష్టం లేదేమో అని మనమైతే ఇంటికి వెళ్ళిపోతాం. కానీ ఆయన అలా చెయ్యలేదు. ఆయన ప్రయత్నం చాలా గట్టిది. తరువాత ఏం జరిగిందో తరువాత ఎపిసోడ్లో చూద్దాం. జై శ్రీరామ్.